హాయ్ అండి. మేమెక్కువ చపాతీలోకి పన్నీర్ గానీ, మష్రూమ్ గానీ, లేదంటే మీల్ మేకర్ కర్రీ గానీ చేసుకుంటూ ఉంటాము. మా పిల్లలకి ఈ మూడిటి కాంబినేషన్‌లో చపాతీ అంటే చాలా ఇష్టమండి. ఈరోజు డిన్నర్‌లోకి నేను చపాతీ కాంబినేషన్‌లో అయితే మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్‌లో మీల్ మేకర్ కర్రీని నేనెలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకైతే చూపిచ్చేస్తానండి. ఒక్కసారయితే చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే వాటర్ పెట్టేసుకొని అవి బాయిల్ అవ్వనివ్వండి. అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మీల్ మేకర్స్‌ని యాడ్ చేసేసుకొని అవి మంచిగా కుక్ అవ్వాలండి. ఒక 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత డ్రైన్ ఔట్ చేసేసుకొని నీట్‌గా అయితే పిండేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి కారము, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మన స్పైసీకి తగ్గట్లుగా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ అయితే ఈ మీల్ మేకర్స్‌కి పట్టేటట్లు మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటైతే అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకోవడం వల్ల ఈ మీల్ మేకర్స్‌కి ఆ స్పైసెస్ అన్నీ పట్టి కర్రీ అయితే మంచి టేస్ట్‌గా అయితే ఉంటది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. అలా ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే అల్లము, వెల్లుల్లి, కాజు కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులోనే టమోటా కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువైతే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ కుక్ అయితే సరిపోతుంది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్. అదైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ కడాయిలో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ పట్టేసి పెట్టేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా ఆయిల్ పైకి తేలుతూ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతున్నప్పుడు మనం ఏవైతే మీల్ మేకర్స్ స్పైసెస్ అన్ని కలిపి పెట్టేసుకున్నామో అవైతే ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. అలా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వాలండి. అలా కుక్ అయిన తర్వాత ఇందులో ఫైనల్‌గా వచ్చేసి కొంచెం క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి, అలాగే కొంచెం వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనిస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.